అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటేనా? మనుషుల స్థాయి ఎలా ఉందంటే ఆ భౌతికంగానే మనం చూస్తాం, మన నేత్రాలు అంతే. ఎందుకు? భూమి మీద మనుషులు కనుక అందరికీ ఆశలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి భౌతిక స్థితే చూస్తాం, కానీ దేవుడు భౌతిక స్థితిని ఎట్టి పరిస్థితుల్లో చూడడు. నేను చెప్తున్నాను ఈ రోజున, భౌతిక స్థితిని దేవుడు చూడడు. నువ్వెంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్ప ఘనకార్యాలు చేసినా నిన్ను తీసుకుని పరలోకం కూర్చోబెట్టడు ఆయన. నువ్వెందుకు అనవసరం అంటాడు. భౌతికమైన కార్యాలు చేసుకున్నావు, ఇక్కడే ఉండిపో. నువ్వు నిన్ను తీసుకుని పరలోకం కూర్చోబెట్టుకుంటే అంత ఖాళీ ఉన్నాడు ఏంటి దేవుడు? తీసుకెళ్ళి క్వాలిటీ కలిగిన క్రైస్తవులు చూస్తాడు దేవుడు, క్వాలిటీ చూస్తాడండి. మార్కెట్కి వెళ్ళి వంకాయలు పుచ్చుకు తెచ్చండి మీరు ఎవరైనా లేడీస్ వెళ్ళి, చెల్లెళ్ళు అక్కలు, క్వాలిటీ చూసుకుంటావు. ఇలా క్వాలిటీ చూస్తున్నావు. ఇటు భూమి మీద నీకే అంత క్వాలిటీ కావస్తే దేవుడికి క్వాలిటీ వద్దా? దేవుని మార్గాన్ని అనుసరించకపోతే దేవుడు హెచ్చించడు. ఆయన మార్గం ఏదైతే తెలుసుకున్నారో, చాలా మంది తెలుసుకున్నాం, కానీ ఆ మార్గంలో